నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనము కాజం చేస్తున్నామండి. కాజం ఫస్ట్ మనము మంచిగా వాష్ చేసుకుని ఇప్పుడు మనము దీన్ని ఉడకబెట్టుకుందాం. కొంచెం ఆయిల్ పోసుకొని ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుంది. ఎక్కువ విజిల్స్ పెడితే మనకి మెత్తగా అవుతుంది. ఒక 2 విజిల్స్ అయితే అయిపోతుంది. లైట్గా సాల్ట్ వేసుకుందాం. కాజం కోసం మనం ఆయిల్ పోసుకున్నామండి ప్యాన్లో. కాజం అయితే మనము 2 విజిల్స్ పెట్టుకున్నామండి. సాజీరా వేసుకున్నాము, అలాగే 2-3 లవంగాలు, పట్ట, కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకున్నామండి. నెక్స్ట్ ఇలాచి, హోల్ గరం మసాలా వేసుకున్నాం. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకున్నాం. ఇవి మనం కలుపుకున్నాం బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేవారు. లైట్గా సాల్ట్ వేసుకున్నాము ఎందుకంటే మనకి ఉల్లిగడ్డలు మగ్గుతాయి కాబట్టి. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్గా కారం వేసుకున్నాం అంటే మనకి సరిపడంత కారం, అలాగే పసుపు, మనం ఉడకబెట్టుకున్న కాజం ఇందులో వేసుకొని కలుపుకున్నాము. కొంచెం వాటర్ పోస్తున్నామండి, మనం కొంచెం ఉడకాలి కదా. కొంచెం ధనియాల పొడి వేస్తున్నామండి, అలాగే కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటున్నాం. అంటే జీలకర్ర పొడి ఎందుకంటే మనకి డైజెస్ట్ అవ్వడానికి. మిక్స్ చేసుకున్నాం. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మీట్ మసాలా వేసుకుంటున్నాం, అంటే మటన్ మసాలా వేసుకుంటున్నాం. కొంచెం లైట్గా కొబ్బరి పొడి వేసుకుంటున్నామండి. కొంచెం చిటికెడ మిరియాల పొడి వేస్తున్నామండి. ఎక్కువ వద్దు, చిటికెడ వేసి చాలు, మనకి స్మెల్ అనేది తెలుస్తుంది. ఎంతో టేస్టీగా కాజం కూర రెడీ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.